Good morning, students. Today we are going to learn next topic, transpose of a matrix. Transpose of a matrix. The matrix obtained from any given matrix capital A by interchanging its rows and columns is called transpose of A, and it is denoted by A power T, A transpose, or A power 1 and A dash, A transpose or A dash, A power T or A power 1 means dash, A transpose or A dash. Transpose of a matrix means by interchanging its rows and column. అంటే కాలం ఉన్నది రో చేంజ్ చేయాలి, రో ఉన్నది కాలం చేయాలి. Let us take one example. If A equal to, take any numbers or your lucky numbers, 2, 3, 5, 5, 6, 8. ఏ మ్యాట్రిక్స్ ఇది? ఏ మ్యాట్రిక్స్. దీని యొక్క ఆర్డర్ ఏమవుతుంది? Order of the matrix is rows by column. How many rows here? 1, 2. How many columns? 1, 2, 3. Then A transpose equal by interchanging its rows and columns. అంటే ఫస్ట్ రో ఎలిమెంట్స్ ఏమున్నాయి ఇక్కడ? 2, 3, 5. ఈ 2, 3, 5 ఎలిమెంట్స్ ఏం రాయాలి? ఫస్ట్ కాలంలో రాయాలి 2, 3, 5. బై ఇంటర్చేంజింగ్ ఇట్స్ రోస్ అండ్ కాలం. రోని కాలంగా కన్వర్ట్ చేస్తున్నా, అంటే డైరెక్షన్ ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేంజ్ చేస్తున్నాం. నెక్స్ట్ 2, 3, 5 సెకండ్ రో నేను చేయాలి సెకండ్ కాలంగా రాయాలి. ఓకే, హియర్ ఆర్డర్ ఆఫ్ ది A transpose is how many rows here? 1, 2, 3. How many columns? 3 by 2. ఇక్కడ మ్యాట్రిక్స్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ ఉంది కాబట్టి ఆర్డర్ అనేది A by 2 by 3 ఉంటే 3 by 2 అయింది. అండ్ లెట్ us take సెకండ్ ఎగ్జాంపుల్. If A equal to, you can take any number or lucky numbers, 3, 5, 7, 9. Okay, then order of the matrix is 2 by 2. Then A transpose equal to, by interchange the rows and columns. First row ఏముంది ఇక్కడ? 3, 5. దాన్ని ఏమని రాయాలి? ఫస్ట్ కాలంగా చేంజ్ చేయాలి. అండ్ సెకండ్ రోని సెకండ్ కాలంగా చేయాలి. దీని యొక్క ఆర్డర్ 2 by 2. 2 rows and 2 columns. సో ఆర్డర్ అనేది ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్స్ మాత్రం చేంజ్ కాదు, అండ్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ మాత్రం 2 by 3 ఉంటే 3 by 2 ఉంటుంది, 2 by 4 ఉంటే 4 by 2 ఉంటుంది, 2 by 5 ఉంటే 5 by 2 ఉంటుంది. అదొకటి మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ లెట్ us take another example. And 3, if A equal to, in 3 by 3 matrix 1, 2, 3, 7, 8, 9, 5, 6, 1. Order of the matrix is 3 by 3. Then A transpose equal to, ఏం చేస్తాం ఇక్కడ? ఫస్ట్ రోని ఫస్ట్ కాలం, ఫస్ట్ రో ఎలిమెంట్స్ ఏంటి ఇక్కడ? 1, 2, 3. అండ్ ఫస్ట్ కాలం ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఫస్ట్ రోని ఫస్ట్ కాలం రాస్తాం. సెకండ్ రో ఎలిమెంట్స్ 7, 8, 9 సెకండ్ కాలంగా కన్వర్ట్ చేయండి. అండ్ థర్డ్ రో ఎలిమెంట్స్ 5, 6, 1 థర్డ్ కాలంగా కన్వర్ట్ చేయండి. ఏ ట్రాన్స్పోజ్ వచ్చిందా? దెన్ ఆర్డర్ ఆఫ్ ది ఏ ట్రాన్స్పోజ్ ఇస్ 3 by 3. ఇక్కడ ఆర్డర్ అనేది ఏం చేంజ్ కాదు, అండ్ ఎలిమెంట్స్ మాత్రం చేంజ్ అవుతాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రం చేంజ్ కావు. ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇవి 1, 8, 1, 1, 8, 1, 3, 9, 3, 9 ఇన్ స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఓన్లీ ఈ ఎలిమెంట్స్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ ప్లేస్ నుంచి ఇక్కడికి చేంజ్ అవుతుంది, అండ్ ఈ ప్లేస్ నుంచి ఇక్కడికి చేంజ్ అవుతుంది, ఈ ప్లేస్ నుంచి ఇక్కడికి చేంజ్ అవుతుంది. అండ్ సింబాలిక్ ఇలా చూపిస్తాం. అదే మనం ఎలిమెంట్ వైజ్గా చూపిస్తే ఈ ఎలిమెంట్ ఎక్కడుంది? ఫస్ట్ రో సెకండ్ కాలం. అంటే మనం ఎట్లా ఇండికేట్ చేస్తాం? A, 2, 1, A, 2, 1. సారీ, ఇక్కడ ఎలిమెంట్ చూడండి. 2 అనేది ఎక్కడ ఉంది? ఫస్ట్ రో సెకండ్ కాలం. దేనికి ఈక్వల్ అయింది? సెకండ్ రో ఫస్ట్ కాలం.
A21. ఈ ప్లేసెస్ మాత్రం చేంజ్ అవుతాయి, రోస్ అండ్ కాలమ్స్ చేంజ్ చేస్తున్నాం కదా. ఇయర్ ఫస్ట్ ఏఐజే మనం ఫస్ట్ డెఫినేషన్స్లో మనం తీసుకుంటాం కదా. ఏఐజే ఈజ్ ద ఎలిమెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ వేర్ ఐ ఇండికేట్స్ రోస్ అండ్ జే ఇండికేట్ కాలమ్స్. హియర్ ఫస్ట్ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఐత్ రో జేత్ కాలం, అండ్ సెకండ్ దానికి కూడా బై ఇంటర్చేంజ్ చేస్తున్నాం కాబట్టి రో కాలం అయింది, అంటే సెకండ్ కాలం ఫస్ట్ రో. ఇక్కడ కూడా సేమ్ ఏ ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఈ మాత్రమే ఇంటర్చేంజ్ అవుతాయి, తర్వాత చూద్దాం. ఇక్కడ ఈ ఎలిమెంట్స్ మాత్రం చేంజ్ అవుతాయి, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ బై ఇంటర్చేంజింగ్ ఇట్స్ రోస్ అండ్ కాలమ్స్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ అండ్ ఇట్ ఈస్ denoted by A transpose or A dash. Then properties of transposes. If A transpose and B transpose are the transposes of the matrices, transposes of the matrices A and B respectively. Properties of matrices. If A transpose and B transpose are the transposes of matrices A and matrices B respectively, then first property, A transpose whole transpose equal to A. Let us check the first property. A matrix ఏదైనా ఒకటి తీసుకోండి, 1 2 3 4. Then A transpose equal to 1 2 3 4 by interchanging its rows and columns, that is 1 2 here 3 4. Again we have A transpose whole transpose. A transpose value 1 3 2 4 transpose, that equal to 1 3 2 4. Therefore 1 2 3 4 A. So A transpose whole transpose equal to A. And second property, A plus B whole transpose equal to A transpose plus B transpose, where A and B are same size. Size means order. ఇప్పుడు దీని మీద కూడా ప్రాబ్లమ్స్ చేస్తాం, తర్వాత చెక్ చేద్దాం. అండ్ థర్డ్ వన్, A minus B whole transpose equal to A transpose minus B transpose, where A and B are same size. And fourth property, Ka whole transpose equal to K into A transpose, where K is a scalar, any scalar. And fifth property, AB whole transpose equal to B transpose into A transpose. AB whole transpose equal to B transpose into A transpose. ఇదే ప్రాపర్టీని ఎక్స్టెండ్ చేస్తే, అంటే ఇంకొక మ్యాట్రిక్స్ అడిషనల్గా తీసుకుంటే ఏబిసి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు సి ట్రాన్స్పోజ్ ఇంటూ బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఇదే ప్రాపర్టీని ఇంకా కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు అప్ టు జెడ్ వరకు, దట్ ఈస్ జెడ్ ట్రాన్స్పోజ్ వై ట్రాన్స్పోజ్ అప్ టు బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్. ఈ ప్రాపర్టీస్ కూడా మనం ఈ ఏబి ట్రాన్స్పోజ్ మీద ప్రాబ్లమ్స్ చేస్తాం. Next definition, symmetric matrix. Symmetric matrix. A square matrix capital A is said to be symmetric. A square matrix capital A said to be symmetric if A transpose equal to A. If A transpose equal to A. Let us take one example. An example అంటే define symmetric matrix, give an example. అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం,
ఏ ట్రాన్స్పోజ్ లెట్ మనం ఎలా రాయాలంటే ఏ మ్యాట్రిక్స్ మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్ రాస్తున్నాం కాబట్టి ట్రాన్స్పోజ్ చేసినా సేమ్ రావాలి. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ రావాలి. అలాంటప్పుడు ఎలా రాయాలో గుర్తుపెట్టుకోండి. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమైనా తీసుకోవచ్చు అండ్ ఇవి మాత్రం సేమ్ తీసుకోండి n2/2కి. లెట్ us చెక్. దెన్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏమైతే చూడండి, బై ఇంటర్చేంజింగ్ ఇట్స్ కాలమ్స్ అండ్ రోస్. ఫస్ట్ రోని ఏం చేస్తున్నాం, ఫస్ట్ కాలం. సెకండ్ రోని సెకండ్ కాలం. 1 3 3 2 1 3 3 2. సో A equal to A transpose. Then therefore A is the symmetric matrix. And 3/3 matrix తీసుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ A equal to ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ మీ ఇష్టం ఏమైనా రాయొచ్చు. ఇక్కడ ఎలిమెంట్స్ 5 5 7 7 6 6. ఇప్పుడు చేంజ్ చేయండి. దేర్ఫోర్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఫస్ట్ రో ఎలిమెంట్స్ ఏమున్నాయి ఇక్కడ 1 5 7. 1 5 7 ఏం రాయాలి, ఫస్ట్ కాలంలో రాయాలి 1 5 7. సెకండ్ రో ఎలిమెంట్స్ 5 3 6. 5 3 6 ఏం రాస్తాం, సెకండ్ కాలంలో రాయండి. అండ్ థర్డ్ రో ఎలిమెంట్స్ 7 6 4, దాన్ని థర్డ్ కాలంలో రాయండి. బై ఇంటర్చేంజింగ్ ఇట్స్ రోస్ అండ్ కాలమ్స్. ఏమైనా చేంజ్ అయిందా. A equal to 1 5 7 5 3 6 7 6 4. Here 1 5 7 5 3 6 7 6 4. Therefore A transpose equal to A. Then A is a symmetric matrix. Symmetric matrix. So ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇక్కడ ఈ ఎలిమెంట్స్ సేమ్ అవుతాయి. సో Aij equal to Aji. Aij equal to Aji. Here I indicates rows, columns. ఇక్కడ కాలమ్స్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా కాలం రో కాలం అయింది, కాలం రో అయింది. ఈ ఎలిమెంట్స్ సేమ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఫస్ట్ రో సెకండ్ కాలం ఎలిమెంట్స్ A12 ఈక్వల్ టు A21. ఇక్కడ A13 ఈక్వల్ టు A31. ఇక్కడ A2 సెకండ్ రో థర్డ్ కాలం అంటే A23 ఈక్వల్ టు A32 అయింది. సేమ్ అయింది కదా. ఇక్కడ అబ్జర్వ్ A12 ఫస్ట్ రో సెకండ్ కాలం A12 ఈక్వల్ టు A21. ఇక్కడ సేమ్ ఉంది కదా, సెకండ్ రో ఫస్ట్ కాలం. నెక్స్ట్ A13 ఎలిమెంట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అండ్ A31 ఎలిమెంట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ రెండు సేమ్ అవుతాయి. నెక్స్ట్ A23 A32 ఈ ఎలిమెంట్స్ సేమ్ ఉంటే వాటిని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. అండ్ ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ అడుగుతాడు. అండ్ ఈ సెట్లో కూడా ఇఫ్ A ఈక్వల్ టు -1 2 3 2 5 6 3 x 7 ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. మనకి ఇచ్చిన క్లూ ఏంటి ఇక్కడ, గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ సిమెట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ A is symmetric. Therefore A transpose equal to A, or Aij equal to Aj. ఇక్కడ మనకి ఎలిమెంట్స్ కూడా తీసుకుంటాం కాబట్టి Aij equal to Aji. సో ఏ ఎలిమెంట్ కావాలి మనకి ఇక్కడ A32 అంటే థర్డ్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ కావాలి. థర్డ్ రో రో 1 రో 2 రో 3 మనకు థర్డ్ రోలో సెకండ్ ఎలిమెంట్ కావాలి. అంటే A32 ఈక్వల్ టు ఏమవుతుంది మనకి A23 ఎలిమెంట్ కావాలి. అంటే మనకు A32 ఎలిమెంట్ x, A23 ఎలిమెంట్ 6. సో x ఈక్వల్ టు 6 ఈజ్ ద ఆన్సర్. అంటే ఈ రెండు ఎలిమెంట్స్ సేమ్ అవుతాయి. Next, skew symmetric matrix. A square matrix A is said to be skew symmetric if A transpose equal to -A. A transpose equal to -A. A square matrix A is said to be skew symmetric if A transpose equal to -A. And every element of the principal diagonal of a skew symmetric matrix is necessarily 0.
అండ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కంపల్సరీగా 0 అయి ఉండాలి. అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటుంది. లెట్ us టేక్ ఎగ్జాంపుల్స్. ఇఫ్ ఏ ఈక్వల్ టు ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ 0 అయి ఉండాలి. ఇక్కడ +4 ఉంటే ఇక్కడ -4. దెన్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు by interchanging its rows and columns 0 4 minus 4 0. Therefore A transpose equal to minus A. A transpose value ఏంటి ఇక్కడ 0 minus 4 4 0 అండ్ మైనస్ ఏ కావాలంటే ఇక్కడ -1తో మల్టిప్లై చేసినాం అనుకోండి. 0 ఇంటూ -1 0 -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0 అంటే 0 minus 4 4 0 వస్తుంది. సో A transpose equal to minus A, then it is called a skew symmetric matrix. A transpose equal to minus A, then it is called a skew symmetric matrix. Let us take in 3 by 3 matrix. Next example. Principal diagonal elements are 0 and ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ మనకి 3 ఉందనుకోండి, ఈ ఎలిమెంట్ -3 కావాలి. ఇక్కడ 5 ఉందనుకోండి, ఇక్కడ 5 ఉంటే ఈ ఎలిమెంట్ మైనస్ కావాలి. ఇక్కడ +4 ఉంటే ఇక్కడ -4 ఉండాలి. Then A transpose equal to 0 3 -5 -3 0 4 5 -4 0. A transpose means by interchanging its rows and columns, that is A transpose equal to minus A. ఇక్కడ కూడా ఎలిమెంట్స్ చూడండి. A ఫస్ట్ రో సెకండ్ కాలం ఎలిమెంట్. A12 ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ -A21 A12 ఈక్వల్ టు A12 ఎలిమెంట్ ఏంటి 3, A21 ఎలిమెంట్ -3 అంటే -21 అండ్ A13 ఎలిమెంట్ ఏమవుతుంది 5 అంటే A-13 ఈక్వల్ టు A31. ఇక్కడ -5 ఉంటే ఇక్కడ +5 ఉంది. సో నెక్స్ట్ ఎలిమెంట్ A23 ఈక్వల్ టు -A32 ఇక్కడ 4 ఉంటే ఇక్కడ -4 అండ్ ఫైనల్గా రాయాల్సింది Aij ఈక్వల్ టు -Aji. దీనికి కూడా ఎగ్జాంపుల్ అడుగుతూ ఉంటాడు నేను ఈ సెట్లో, డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తాడు. 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి మనకి ఇక్కడ కూడా అడగవచ్చు. ఇఫ్ A ఈక్వల్ టు 0 2 1 -2 0 2 -1 x 0 is a skew symmetric matrix, then find the value of x. In skew symmetric matrix మనకు ఫార్ములా ఏంటి, A transpose equal to -A and we have A is a skew symmetric matrix, we have Aij suffix Aij equal to -Aji. ఇక్కడ x ఎక్కడ ఉంది మనకి A32 -A23 అవుతుంది. మనకు కావాల్సిన ఎలిమెంట్ ఎక్కడ ఉంది, థర్డ్ రో సెకండ్ కాలం అంటే A32 థర్డ్ రో సెకండ్ కాలం. A32 ఈక్వల్ టు -A23 సెకండ్ రో ఎక్కడ ఉంది, సెకండ్ రో థర్డ్ కాలం. దట్ ఈస్ x ఈక్వల్ టు -2 is the answer. And next, let us solve some problems. If A equal to 1 2 3 4 5 6 and B equal to 3 4 6 2 5 1, then find A transpose plus B. A transpose plus B. Given A equal to ఇచ్చాడు, then A transpose equal to ఏమని రాయొచ్చు, by interchanging its rows and columns. అంటే ఏముంది ఇక్కడ, ఫస్ట్ రో ఫస్ట్ కాలం రాయండి, సెకండ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం. ఇక్కడ చూడండి, ఫస్ట్ రోని ఫస్ట్ కాలం, సెకండ్ రోని సెకండ్ కాలం, థర్డ్ రోని థర్డ్ కాలం. ఏ ట్రాన్స్పోజ్ వాల్యూ వచ్చింది. దర్ఫోర్ మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ, ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి. ఏ ట్రాన్స్పోజ్ వాల్యూ 1 3 5 2 4 6 ప్లస్ బి వాల్యూ 3 4 6 2 5 1
addition of matrices corresponding elements ni add cheyandi 1 plus 3 3 plus 4 5 plus 6 2 plus 2 4 plus 5 6 plus 1 that equal to 1 plus 3 4 3 plus 1 3 plus 4 7 5 plus 6 11 2 plus 2 4 4 plus 5 9 6 plus 1 7 is the answer of this problem. And let us solve another problem. If a equal to 2 5 minus 3 7 6 2 and b equal to minus 1 2 7 3 minus 5 4, verify that a plus b whole transpose equal to a transpose plus b transpose. First we have to find a plus b equal to 2 5 minus 3 7 6 2 plus minus 1 2 7 3 minus 5 4. Here addition of matrices, add the corresponding elements, that is 2 minus 1 5 plus 2 minus 3 plus 7 7 plus 3 6 minus 5 2 plus 4. corresponding elements ni add chestunnam, that is 2 minus 1 1 5 plus 2 7 7 minus 3 4 7 plus 3 10 6 minus 5 1 2 plus 4 6. ఏంటిది a plus b వాల్యూ మనకు కావాల్సిందేంటి a plus b హోల్ ట్రాన్స్పోజ్, దట్ ఈస్ 1 7 4 10 1 6. దెన్ ట్రాన్స్పోజ్ బై ఇంటర్చేంజింగ్ ఇట్స్ రోస్ అండ్ కాలమ్స్. రోస్ని ఎలా రాస్తున్నాం, కాలమ్గా రాయాలి. ఫస్ట్ రో ఏముంది ఇక్కడ 1 7 4, దాన్ని ఫస్ట్ కాలమ్గా రాయండి. అండ్ సెకండ్ రో 10 1 6, దాన్ని సెకండ్ కాలమ్గా రాయండి. అండ్ a plus b హోల్ ట్రాన్స్పోజ్ వచ్చింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏ ట్రాన్స్పోజ్ వాల్యూ. వీ హ్యావ్ ఏ వాల్యూ ఏముంది ఇక్కడ 2 5 minus 3 7 6 2. దీని యొక్క ట్రాన్స్పోజ్. ట్రాన్స్పోజ్ మీన్స్ బై ఇంటర్చేంజింగ్ ఇట్స్ రోస్ అండ్ కాలమ్స్. ఇయర్ ఫస్ట్ రో ఏముంది 2 5 minus 3, ఫస్ట్ కాలమ్ రాస్తున్నాం. అండ్ సెకండ్ రో 7 6 2, సెకండ్ కాలమ్ రాయండి. ప్లస్ బి ట్రాన్స్పోజ్, బి వాల్యూ minus 1 2 7 3 minus 5 4 transpose. By interchanging its rows and columns, first row ఏముంది minus 1 2 7 ని ఫస్ట్ కాలమ్ రాస్తున్నాం. సెకండ్ రో 3 minus 5 4 ని సెకండ్ కాలమ్ రాస్తున్నాం. therefore A transpose plus B transpose. A transpose value 2 7 5 6 minus 3 2 plus minus 1 3 2 minus 5 7 4. Addition of a matrix, add the corresponding elements 2 minus 1 7 plus 3 5 plus 2 6 minus 5 minus 3 plus 7 2 plus 4, that equal to 2 minus 1 1 7 plus 3 10 5 plus 2 7 6 minus 1 6 minus 5 1 7 minus 3 4 2 plus 4 6 1 10 7 1 4 6. Here A plus B whole transpose equal to 1 10 7 1 4 6. Here A transpose plus B transpose equal to 1 10 7 1 4 6. Two matrices are same, therefore A plus B whole transpose equal to A transpose plus B transpose. The second property, hence we proved. And ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి, మీరు ట్రై చేయొచ్చు. దట్ ఈస్ ఒక 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇఫ్ చూడండి ఒకసారి, అన్నీ వెరిఫై ప్రాబ్లమ్సే. A plus B whole transpose equal to A transpose plus B transpose. ఆల్రెడీ మనకు ప్రాపర్టీ ప్రూవ్ కంపల్సరీ వస్తుంది. అండ్ ఇక్కడ మాత్రం ఒక ప్రాబ్లం వేరే ఉంది. ఇఫ్ A ఈక్వల్ టు 2 minus 4 minus 5 3, దెన్ ఫైండ్ A plus A transpose. A transpose వాల్యూ ట్రాన్స్పోజ్ చేయండి, ఈ రెండు యాడ్ చేయండి. A ట్రాన్స్పోజ్ చేయండి, ఈ రెండు మల్టిప్లికేషన్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి.